హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఈరోజు ఏటీపీ 500 దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్ డానియల్ మెడ్వెడెవ్ అండ్ టాలెన్ గ్రీక్స్పూర్ మధ్య జరగబోతుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ విన్నర్ ప్రెడిక్షన్ మీకు తెలుస్తుంది. అండ్ ప్లేయర్ వైస్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే ముందుగా డానియల్ మెడ్వెడెవ్ టోర్నమెంట్లో చాలా డామినేటింగ్గా ఫైనల్ వరకు వచ్చాడు. ఇప్పటివరకు ఒక సెట్ కూడా డ్రాప్ చేయకుండా ఫైనల్స్కి క్వాలిఫై అయ్యాడు. సెమీఫైనల్లో టోర్నమెంట్ టాప్ సీడ్ అయిన ఫెలిక్స్ సాగర్ ఎలియాసీవ్ని చాలా ఈజీగా ఓడించాడు. ఈ టైటిల్ మెడ్వెడెవ్కి 2026లో ఫస్ట్ ఏటీపీ టైటిల్ అవ్వచ్చు. ఒకవేళ మెడ్వెడెవ్ ఈ ఫైనల్ గెలిస్తే 2023లో గెలిచిన సేమ్ టైటిల్ ఈవెంట్ని మళ్ళీ గెలిచినట్టు అవుతుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మెడ్వెడెవ్కి 22 కెరీర్ టైటిల్స్ ఉన్నాయి, కానీ ఒక ఈవెంట్లో కూడా 2 టైటిల్స్ ఎప్పుడూ గెలవలేదు. అందుకే మెడ్వెడెవ్కి 1 టైటిల్ పర్ ఈవెంట్ అనే అన్అఫీషియల్ ట్యాగ్ కూడా ఉంది. అండ్ టాలెన్ గ్రీక్స్పూర్ గురించి మాట్లాడుకుంటే గ్రీక్స్పూర్ ఈ టోర్నమెంట్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఈ టోర్నమెంట్లో అతనికి జైంట్ కిల్లర్ అనే ట్యాగ్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే వరుసగా 3 టాప్ సీడ్ ప్లేయర్స్ని ఓడించి వస్తున్నాడు. సెమీఫైనల్లో ఆండ్రే రూబ్లెవ్ని స్ట్రైట్ సెట్స్లో డిఫీట్ చేశాడు. అండ్ మెడ్వెడెవ్తో జరిగిన హెడ్ టు హెడ్ మ్యాచ్లో కూడా గ్రీక్స్పూర్కి అప్పర్ హ్యాండ్ ఉంది. ఇప్పటివరకు ఆడిన ఒక మ్యాచ్లో గ్రీక్స్పూర్ గెలిచాడు. సో కాన్ఫిడెన్స్ అయితే ఫుల్గా ఉంటుంది గ్రీక్స్పూర్కి. గ్రీక్స్పూర్ ఒక మేజర్ కన్సర్న్ ఏంటంటే ఫిట్నెస్. రూబ్లెవ్తో మ్యాచ్ చేసిన వాళ్ళు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఫస్ట్ సెట్ గెలిచిన తర్వాత గ్రీక్స్పూర్ నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అండ్ దానికి రీజన్ ఏంటంటే లెఫ్ట్ హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ. ఒకవేళ గ్రీక్స్పూర్ కనుక 100% ఫిట్గా లేకపోతే ఈ ఫైనల్లో అతనికి పెద్ద ఛాలెంజే ఉంటుంది, ఎందుకంటే మెడ్వెడెవ్ లాంగ్ ర్యాలీస్లో ఎక్స్పర్ట్ అండ్ అపోనెంట్స్ని ఎంటైర్ కోర్ట్ కవర్ చేయించేలా చేస్తాడు. ఫైనల్ మ్యాచ్ ప్రెడిక్షన్ గురించి మాట్లాడుకుంటే మెడ్వెడెవ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సెమీఫైనల్లో ఫస్ట్ సర్వ్ విన్నింగ్ పర్సెంటేజ్ 88%గా ఉంది. అండ్ గ్రీక్స్పూర్కి ఇంజురీ బిగ్ సెట్ బ్యాక్ అవ్వచ్చు. నా ప్రెడిక్షన్ అంటే మెడ్వెడెవ్ ఈ మ్యాచ్ని స్ట్రైట్ 2 సెట్స్లో ఫినిష్ చేస్తాడని అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి.